కెరటాల అడుగున కనుచూపు మరుగున నిద్రపోతున్న ద్వారక గురించి అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ఈ సుందర నగరం అరేబియా సముద్రంలో మునగడంతో భక్తులెవరూ అక్కడికి వెళ్లలేకపోతున్నారు. ద్వారక నగర ఆనవాళ్లుగా భావించే ఎన్నో వస్తువులు ఇప్పటికీ సముద్ర గర్భంలో దర్శనమిస్తూ ఉంటాయి. కానీ ఇకపై వాటిని నేరుగా చూడవచ్చు. సముద్ర లోతుల్లో దాగి ఉన్న నగరాన్ని సాధారణ ప్రజలు సైతం చూసేందుకు గుజరాత్ ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తోంది. జలాంతర్గామి సర్వీసుల ద్వారా సముద్ర గర్భంలోని ఈ నగరాన్ని వీక్షించేందుకు వీలు కల్పిస్తోంది. దీనికోసం ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ మజాగాన్ నౌకా నిర్మాణ సంస్థ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జలాంతర్గామికి 24 మంది యాత్రికులను తీసుకువెళ్లే సామర్థ్యం ఉంటుంది. పర్యాటకులతో పాటు 2 పైలట్లు, 2 డ్రైవర్లు, సాంకేతిక నిపుణుడు, గైడ్ కూడా ఉంటారన్నారు. ఈ జలాంతర్గామి భక్తులను అరేబియా సముద్రంలో 300 అడుగుల దిగువకు తీసుకువెళ్తుంది అని, అక్కడ పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవులను చూడవచ్చన్నారు. అయితే ఇప్పటి వరకు వీడని మిస్టరీగా ఉన్న ఈ ద్వారక స్టోరీ ఏంటి? శ్రీకృష్ణుడి నగరంగా చెప్పుకునే ఈ ద్వారక నిజమేనా? ఇప్పటి వరకు ఎలాంటి ఆనవాళ్లు బయటపడ్డాయి అనే విషయాలను ఓసారి విశ్లేషిద్దాం. దేశంలోనే సుప్రసిద్ధమైన క్షేత్రాల్లో ద్వారక ఒకటి. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తజనం ఏటా తరలివస్తూ ఉంటారు. మహాభారత కథలో ఇది శ్రీకృష్ణుడి సామ్రాజ్యంగా వెలుగొందింది. కృష్ణుడి మరణం తరువాత అరేబియా మహాసముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. గోమతి నది ఒడ్డున 84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ రాజ్యంలోనే శ్రీకృష్ణుడు 100 ఏళ్లు జీవించాడని పురాణం. శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు సముద్ర దేవతలు కృష్ణుడి మందిరం తప్ప మిగతా భూభాగాన్నంతా వెనక్కు తీసుకున్నారని నమ్ముతూ ఉంటారు. మహాభారతం 3వ అధ్యాయంలో కూడా దీని గురించి ప్రస్తావించారు. దీనికి సాక్ష్యంగా సముద్రం అడుగున రాతి దిమ్మెలు, స్తంభాలు వంటి శిథిలాలు ఎన్నో మనకిప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ శిథిలాలు ఏ కాలానికి చెందినవన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. గత శతాబ్ద కాలంగా పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ నగరం ఉనికికి సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. అవి దొరికితే చారిత్రకంగా ద్వారకా నగరం ఉనికిని ధృవపరచవచ్చు అనేది వారి వాదన. ఈ అన్వేషణలో భాగంగా 1960లలో పూణేలోని దక్కన్ కాలేజ్ సముద్ర గర్భంలో తొలిసారిగా తవ్వకాలు జరిపింది. 1979లో భారత పురావస్తు శాఖ మరో ప్రయత్నం చేసింది. ఈ తవ్వకాల్లో వారికి పురాతన కాలం నాటి పాత్రలు కొన్ని లభించాయి. అందమైన రంగురంగుల వస్తువులు లభించాయి. 500 కన్నా ఎక్కువ కళాకృతులు, రకరకాల నమూనాలు లభించాయి. ఇవన్నీ 2000 సంవత్సరాల నాటి సంస్కృతికి చిహ్నంగా నిలిచాయి. పలు రాతి దిమ్మెలు లభించాయి. కానీ ఈ రాళ్లకు బయట ఉన్న రాళ్లకు సంబంధం తెలియలేదు. ఇంకాస్త లోతులోకి వెళితే సహజ వృక్ష సంపదతో కప్పేసి ఉన్న పెద్ద పెద్ద రాళ్లు కనిపించాయి. నిస్సందేహంగా ఇక్కడ ఒక పెద్ద ఓడరే ఉండేదని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. సముద్రం నుంచి బయటకొచ్చిన నేలపై ద్వారకా నగరం నిర్మితమైనట్లు కృష్ణుడు మహాభారతంలో చెప్పాడు. కానీ సముద్రపు నీరు మళ్లీ వెనక్కి వచ్చినప్పుడు ద్వారక మునిగిపోయిందని రీసెర్చ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ద్వారకాధీశ్ ఆలయం సమీపంలో నీటి అడుగున తవ్వకాలు ప్రారంభించగా ఇక్కడ అనేక ఆలయాల శిథిలాలు లభించాయి. సముద్రపు నీరు ముందుకొస్తున్న కొద్దీ ఇవన్నీ మునిగిపోయాయని తేలింది. సముద్ర తీరం వెంబడి తవ్వకాలు జరిపితే పురాతన నగర శిథిలాలు బయటపడవచ్చని వారు భావిస్తున్నారు. సముద్ర ఉపరితలంలో మార్పులను గమనించగా 15,000 సంవత్సరాల కిందట సముద్రపు ఉపరితలం 100 మీటర్ల దిగువన ఉండేదని తేలింది. కాలక్రమేణా మెల్లమెల్లగా ఈ ఉపరితలం పెరుగుతూ వచ్చింది. 7,000 సంవత్సరాల క్రితం సముద్రం ఉపరితలం ప్రస్తుత ఉపరితలం కంటే ఎత్తుగా ఉంది. 3,500 సంవత్సరాలకు ముందు ద్వారకా నగరం అక్కడుండేదని భావిస్తున్నారు. దీని తరువాత సముద్రం మళ్లీ పైకొచ్చి నగరం మునిగిపోయిందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి చారిత్రాత్మక నగరాన్ని
ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయటం నిజంగా అభినందనీయమని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.